పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు వైసీపీ నేత జోగి రమేష్. గతంలో చంద్రబాబు ఇంటికి నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లానని అంటున్నారు. తనపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని ఆరోపించారు. నాడు కరకట్టపై జోగి రమేష్ ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారో చూద్దాం. అయ్యన్న పాత్ర ఏ విధంగా మాట్లాడాడు? ఒక లుచ్చాగాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, సిగ్గు లేదు? నువ్వు అది వేదిక మీద ఉండి ముఖ్యమంత్రిగా తిట్టిస్తావా? నిరసన తెలియజేయడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి స్వగృహానికి నేను నిరసన తెలియజేయడానికి వస్తే ఈరోజు బలహీన వర్గాలైన శాసనసభ్యుడి మీద దాడి చేస్తావా? చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇక్కడే ఉన్నారా? దమ్ముంటే ఇంట్లో పడుకోవడం కాదు నారా చంద్రబాబు నాయుడు. నేను అడిగే దానికి జవాబు చెప్పు. బలహీన వర్గాల ఎమ్మెల్యే మీద దాడి చేస్తావా? నీకు దమ్ముంటే బయటికి రా, మా సత్తా చూపిస్తాం. అంతేగాని ఇటువంటి లుచ్చాగాన్ని పెట్టుకొని, ఇటువంటి రౌడీలను పెట్టుకొని, నీ సామాజిక వర్గ తొత్తులను పెట్టుకొని మా మీద దాడి చేసి ఊరుకుంటామా? నిన్ను రాష్ట్రంలో తిరగనివ్వం. నువ్వు క్షమాపణ చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గాని, నారా చంద్రబాబు నాయుడు కొడుకు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వం. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు, నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళని కొట్టి కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగ్న సత్యాలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారిద్ది. మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులకో లేకపోతే గోండాయిజమో ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు.